ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే 10వ తేదీ 2025 సంవత్సరం శనివారం సాయంత్రం 5:30 గంటల తర్వాత దేవుని వాగ్దానం 133వ కీర్తన 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. దయచేసి మనం డినామినేషన్ భేదాలు లేకుండా క్రైస్తవ నాయకులందరూ కలిసికట్టుగా ఉంటే చాలా సంతోషిస్తాను. నేను చెప్తే మీరు చేసేవాళ్ళని నేను అనట్లా, ఒకసారి గుర్తు చేస్తున్నా. దేశంలో క్రైస్తవ్యానికి ఉన్న చిన్న చూపు మరి ఎక్కడా లేదు. దౌర్భాగ్యం ఏంటంటే మనకెంతో ఇష్టమైన దైవజనుడు, అంతర్జాతీయ దైవజనుడు డాక్టర్ కేఏ పాల్ గారు, ఆయన మీద బహిరంగంగా ఆయన ప్రసంగిస్తుంటే పత్రికా సమావేశంలో వాడెవడో అంతర్జాతీయ దరిద్రుడు ఆయన మీద చేయి చేసుకున్నాడు. ఒక్కసారిగా బిత్తరపోయాను. అలాంటి దుర్మార్గుడికి తగిన శిక్ష విధించాలి. ఇది నా వ్యక్తిగత కోరిక. డాక్టర్ కేఏ పాల్ మంచి పేరున్న దైవజనుడు. క్రైస్తవ్యం గురించి ఇటీవల ఆయన అనేక విధాలుగా స్పందించారు. అటువంటి దైవజనుడు మనకు ఉండాలి, మనకి కావాలి. కాబట్టి ఆయనను కించపరచడానికి, అవమానించడానికి చెంప మీద కొట్టిన దుర్మార్గుడు, వాడి ధైర్యానికి వెనక ఏదో పెద్ద తలకాయ ఉంది. ఎందుకంటే ఆయనతో బౌన్సర్లు అంటారో లేకపోతే బాడీ గార్డులు అంటారు, అంతమంది పబ్లిక్ ఎందరో ఉండంగా వాడు ఆ ఘాతకానికి పాల్పడ్డాడంటే ఇది నిశ్చయంగా ఒక స్కెచ్. ఏది ఏమైనా కానీ క్రైస్తవ్యానికి మాత్రం చాలా ఇబ్బందులు కలిగించే దౌర్భాగ్యులు, దరిద్రులు ఎక్కువైపోయారు మన భారతదేశంలో. ఇది ఎంతో శోచనీయం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా, దేవుని పావన నామమును తించుమా. నా యంతరంగము లోవసించు నో సమస్తమా. ఇది 103వ కీర్తన గుర్తుకు తెస్తుంది. అదేంటి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అనే మాట గుర్తుకొస్తుంది. నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అంతటి భక్తి కలిగి ఉందామండి. ఇన్ని చెప్తున్నాను. వయోభారం వల్ల, బీభత్సమైన ఎండ వల్ల నేను పెద్దగా ప్రార్థన చేసుకోలేకపోతున్నా. అయితే అదృష్టవశాత్తు నా దేవుని దయ వల్ల ఉదయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వకుండా గంటకు పైగా మాత్రం లేచి లేవగానే మొట్టమొదట దేవుని వాగ్దానం, దేవుని వాక్యం చదువుతున్నా. ఆయన రాకడ సమీపంగా ఉంది, కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. దయచేసి మనం ఏ సంఘం అనేది మర్చిపోదాం. క్రైస్తవులు అనేది జ్ఞాపకం చేసుకొని తెల్లవారుజామున 3 గంటలకో లేదా 4 గంటలకో సూర్యాస్తమయం జరగకముందే మనం మొట్టమొదట దేవుని వైపు చూసి, అంటే వాక్యమై ఉన్న దేవుని వైపు చూసి కనీసం 1 గంట సేపు ప్రార్థనలో గడుపుదాం. నిన్న పెద్ద జ్ఞానోదయం అయింది.
ఆగిరిపల్లిలో గాడ్ ఆఫ్ గాడ్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన సదస్సుకు వెళ్ళాను. యేసుప్రభు వారు 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పైగా పంచగా ఇంకా ఎన్నో గంపల నిండా మిగిలిపోయింది. అది ఆశీర్వాదం, అది దైవ దీవెన. కానీ నిన్నటి దినాన ఆ సదస్సులో పాల్గొన్నందుకు ఇంకా అప్పుడు దేవుడు నాకు ప్రేరేపించాడు, ఒరేయ్ నువ్వు రోజంతా నా సన్నిధిలో ఉండు, నీ ఆవరణలో 1 దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అని. అటు ఆగిరిపల్లి రాక పోక దానికి ఒక 4 గంటలు పైగా పట్టింది. మళ్ళీ అక్కడేమో సదస్సులో ఒక 4 గంటలు. అది సదస్సు అండి. ముగింపు ప్రార్థన అవ్వకుండానే ఇంకొక అరగంటలో ముగించబడుతుందనగా జనం ఎవరికి వాళ్ళు లేచిపోయారు. భోజనాలకి కింద భోజనాలు రెడీగా ఉంటుంది, తినేద్దామని. ముందు ప్రార్థన, బాగా ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళు 90 మందికి వండితే 120 మందికి వస్తుంది. కానీ అక్కడ భిన్నంగా జరిగింది. ఆయన ఆ సంఘ కాపరి చిన్నబాబు గారు సందర్భవశాత్తు మాట్లాడుతూ, మీ అందరికీ నూజివీడు నుండి మంచి బిర్యానీ తెప్పించాను, చికెన్ బిర్యానీ. అంతేకాదు స్వీటు, గోంగూర మటన్ కూడా తెప్పించాను అని చెప్పడం జరిగింది. దానికి భిన్నంగా జరిగింది. ఇంకొక అరగంటలో సదస్సు ముగియబడుతుందనగా ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు జరగకుండానే దాదాపు 90% వరకు జనాలు కిందికి వెళ్ళిపోయారు. భోజనం 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 అనుకుంటూ అలా ఉందన్నమాట. అందుకే ఇదని కాదండి, అందులో ఇంకొక గమ్మత్తు. ఒకడు గన్నవరం నుండి వస్తాడు, అతని చేతిలో అసలు బైబిలే ఉండదు. అలాగే దేవినగర్ నుండి ఒకతను వస్తాడు, 4 గంటలకి రండిరా బాబు అంటే అతను 7:30కి వచ్చాడు. ఎప్పుడు అంతే, చాలా లేటుగా వస్తాడు. అది సేవకుల సదస్సు కాదు, తిండిబోతులు లేదా భూ బ్యాచ్ వాళ్ళ సదస్సు అని చెప్పచ్చు. నేనెంత, నా వయసు ఎంత అండి. రాత్రే ఆ మహానుభావుడు ట్రాన్స్పోర్టేషన్కి అందరికీ ఇచ్చినట్టు నేను ఎగబడ్డం, దూరడం, ఇలా చేయడం అది పద్ధతి కాదు, నా పెద్దరికానికి భంగం అనేసి స్థిమితంగా నిలబడ్డాను. నా వంతు వచ్చేటప్పటికి 11:15 అయింది. ఆ టైంలో బస్సులు లేవు. ఇక ఆగిరిపల్లి నుండి నున్న దగ్గర ఏదో ఊరు ఉందండి, ఆ ఊరు వరకు ఒక ఆటో లాంటిది ఏదో పెద్ద బండి, దాంట్లో ఎక్కాం. మళ్ళీ అక్కడి నుండి సర్వీస్ ఆటో బస్ స్టాండ్ వరకు ఎక్కడం జరిగింది. ఇంకా నయం, ఆ నున్న నుండి బస్ స్టాండ్ వరకు 35 రూపాయలు తీసుకున్నాడు. ఎంత టైం వేస్ట్ అండి. చాలా సమయాన్ని నేను వృధా చేశాను. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కువ సమయం నాతో ఉండు, నేను నీతో ఉంటాను. నాకన్నా మీరు అద్భుత కార్యాలు చేయాలంటే నా ధ్యాస తప్ప మరొకటి ఉండకూడదని నాకు జ్ఞానోదయమైంది. అయితే శోధన సహించువాడు ధన్యుడు అన్నట్టుగా బీభత్సమైన ఎండ, విపరీతమైన ఎండ, రెండవది వయోభారం, అస్సలు ప్రార్థన చేసుకోలేకపోతున్నా. ఒళ్ళంతా చెమటతో నిండిపోతుంది, ఎంత ఫ్యాన్ ఉన్నా కూడా. అస్సలు ప్రార్థన చేయట్లేదని కాదు, నా కోరిక ఏంటంటే ఎక్కువ సమయం, రోజంతా 90% ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడపాలనేది నా కోరిక. మీరు దయచేసి నా కోసం ప్రార్థన చేయండి, అది మీకు ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. మన దైవజనుడు కేఏ పాల్ గారి మీద చెయ్యి చేసుకున్న అంత బహిరంగ చాలా గట్టిగా కొట్టాడు. దానికి స్పందించి ఆయన కోడలు బాగా కోపంగా మాట్లాడడం కూడా జరిగింది. ఆ కోపం, ఆ సెగ మనందరిలో ఉండాలి.
ఆ దుర్మార్గుడికి, పాల్ గారి మీద చేయి చేసుకున్న దుర్మార్గుడికి అంత ప్రత్యక్షంగా ఉంది. ప్రభుత్వం దయచేసి చర్య తీసుకోవాలి, వాడికి తగిన శిక్ష వేయాలని రాష్ట్ర ప్రభుత్వం వారిని నేను సవినయంగా మనస్ఫూర్తిగా బ్రతిమాలి కోరుకుంటున్నాను. క్రైస్తవులారా, మనందరం ఐక్యంగా ఉంటే ఎవ్వడు మన జోలికి రాడు. బాగా లోకు అయిపోయింది దరిద్రం ముండా కొడుకులకి. కాబట్టి మనందరం సమైక్యంగా ఉందాము. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ప్లీజ్ ఒక మంచి మాటని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ.